ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన గారికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. దేవుడి దినంలో మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము 20వ గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. మన మధ్యలో ఉన్న పేటన్న గారు వచ్చి వాక్య పఠనం చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటాం. అందరికీ ప్రభువు నామములో వందనాలు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి స్తోత్రం. వాక్య పఠనం చేసిన పీఠానికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన రోజులో ఉన్న యేసత్రం పాస్టర్ గారు, హిందూపూర్ నుంచి వచ్చిన యేసత్రం పాస్టర్ గారు చిన్న వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తాం. స్తోత్రం. మరి అందరూ తలలు వచ్చినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 సర్వోన్నతుడైన నా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు నా తండ్రి నాయన, నీ బిడ్డలందరిని కూడా క్షేమంగా నా తండ్రి నాయన నీ సన్నిధానానికి నడిపించిన నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అలాగే నా తండ్రి సేవకులు కానీ నా తండ్రి నా విశ్వాసులందరిని కూడా నీ సన్నిధిలో నిలబెట్టిన నీ కృప కొరకై వందనాలు. మరి అలాగే నీ వాక్య పశ్చానికి నా తండ్రి నాయన కమలాహర్ పాస్టర్ గారు వేసి నిలబడతా ఉండగా నీ కుమారుడిని సిలుసాటు మరుగుపరుచుకో నా దేవా, నీ ఆత్మతో నిలబెట్టి అయా నా తండ్రి నాయన ఈ వాక్కులు నా తండ్రి బలంగా వాడుకోమంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అలాగే నా తండ్రి నాయన ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా నా తండ్రి నాయన వారి చెవులు కానీ వాళ్ళ హృదయాన్ని కానీ బయట పెట్టకుండా అయా నీ వాక్యమందు నా తండ్రి నిలకట్టుకునే వాక్యాన్ని నిలబెట్టండి నా తండ్రి. అయా నువ్వు అంటున్నావు నా తండ్రి, వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన తలంపులతో నా సన్నిధికి రావద్దు అంటున్నావు. వినగల చెవుని, గ్రహించగల హృదయాన్ని మాత్రమే తెచ్చుకోమంటున్నావు దేవా. అవన్నీ మేము కలిగి ఉండే వారంగా ఉండుట కృపదయిసేవారి. మరి ఈ రోజు నాడు మాకు ఏ వస్త్రాలతో నువ్వు వచ్చి ఉన్నావో దేవా, ఈ ఉపాసకుడికి నాడు నా తండ్రి మేమందరం నీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మరి అలాగే నా తండ్రి ఏంటున్న ప్రతి ఒక్కరును సేవకులని విశ్వాసులు అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ మాటలు నా తండ్రి విని వదిలేసేవారుగా కాకుండా వాటి ప్రకారంగా నా తండ్రి నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయమంటూ మరొక్కసారి నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని నిలబడుతుండగా నీ ఆత్మతో నీ కుమారుని నడిపించి బలపరిచి నీ నామములో నా తండ్రి నేను అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన యేసత్రం పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వస్తున్నాం. ఈ దినము దైవార్తమానం అందించుటకు సజీవుడైన యేసుక్రీస్తు మినిస్ట్రీస్ పాస్టర్ కమలాకర్ పాస్టర్ గారు మా మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తుండగా ప్రభుపేట మనం చేస్తూ ఈ సమయాన్ని పాస్టర్ గారికి అందిస్తూ ఉంటున్నాం. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. ప్రత్యేకించి ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ అయినటువంటి ప్రెసిడెంట్ గారైనటువంటి వినీత్కి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి చిన్నప్పటి నుంచి వినీత్ ఇప్పుడు మాట్లాడుతుంటే జ్ఞాపకం వస్తా ఉంది. వాళ్ళ అక్క చెల్లెలు, ఇద్దరు అక్కలే కదా, అక్క చెల్లెలు ప్రత్యేక పాట మాకు టౌన్ చర్చిలో ఇస్తా ఉండేది. మేము యూత్ లో అప్పుడు బాగా యాక్టివ్గా పాల్గొనేది. అంటే మారుమోస లేకుండా యూత్ లో ఉండేది అన్నమాట. అప్పుడు ప్రత్యేకంగా ప్రతి సండే ప్రత్యేక పాట పాడేవాళ్ళు. వాళ్ళ ముగ్గురు మీద నవ్వుకుంటున్నారు వాళ్ళు చూసి అప్పట్లో ఆ రోజుల్లో. నిజంగా కూడా వినీత్ దేవుడు ఆస్వాదించి ఒక విధంగా చెప్పాలంటే మేమన్నా అటు కొట్టుకొని చేస్తే నమ్ముకున్నాం. కానీ వినీత్ ఫస్ట్ నుంచి కూడా భక్తి కలిగిన కుటుంబం. తలారి వాళ్ళ కుటుంబం అందరూ కూడా మంచి భక్తి పరులే. వాళ్ళందరూ కూడా మంచి ఆత్మీయులే. ఒక జోలు గొడవలు కాదు, అది మాత్రం నాకు తెలుసు. తలారి వాళ్ళందరూ కూడా కనుక మాది కృష్ణపేట కాబట్టి
బాగా తెలుసు మాకు. నిజంగా కూడా దేవుడి యొక్క ఈ ఫెలోషిప్ ని జ్ఞాపకం చేసుకొని 2022లో ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు దేవుడి ఫెలోషిప్ ఆస్వాదించి మరి ఇంతమందిని దేవుడు సమకూర్చి ఆ ఉపవాస ప్రాంతంలో చేరి దేవుని నామాన్ని సన్నిధించి కృప మనకి ఇచ్చే దేవుడి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా ఇక్కడ నా జతపడి వారు సేవకులందరూ కొందరు చెల్లిస్తున్నారు. నాకంటే ఆత్మీయ పనులు అదేవిధంగా పెద్దలు ఇక్కడ సురేష్ అందరు ఉన్నారు, మరి ఆశీర్వాదం గారు ఉన్నారు, మరి బ్రదర్ ఉన్నారు, అదేవిధంగా సుకుమార్ ఉన్నారు. అందరూ కూడా మరి పేటర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి అందరూ సంతోషంగా ఉన్నారా లేదా? ఏ సంతోషం సార్, వీరితో ఏర్పాటు చేసి ఇక్కడికి పిలిచాడు మమ్మల్ని. చెమటగా ఉంది, ఏం చేద్దాము అని అనుకుంటున్నారా? నాకు ఒక జ్ఞాపకం వచ్చింది ఇందాక సురేష్ అంటున్నాడు అందరూ సంతోషంగా ఉండాలని. అంటే నేను మామూలు విసురుకుంటా ఉంటాను, నాకు మాత్రం ఎప్పుడు గాలి కావాలా విసురుకుంటా ఉంటా. నాకు అనిపించింది ఒక అంత శారమైన ఉంది, కరెంటు లేదు, రెండోది కొంచెం చల్లగానే ఉంది, అంత వేడేం లేదు. అయినా కానీ మనం ఇంకా ఎంతసేపు పెడతారో ఇక్కడ, ఎంతసేపు ఉంటారో అని ఆలోచన చేస్తూ ఉంటాం. నాకు అనిపించిన విషయం ఏంటంటే యేసయ్య అన్నాడు, ఒరే నేను 6 గంటలు ఉన్నట్టు ఎండలో అన్నాడు దేవుడు. యేసు ప్రభు 6 గంటలు అంతేనా సిలువలో అడిగింది ఆయన? 7 గంటలు ఉండేడా? ఏమ్మా డౌట్ అయినా? లేకపోతే యేసు ఎనిమిది సిలువలో ఆయన ఎన్ని గంటలు సిలువ వేశారు? ఉదయం, అది వెరీ గుడ్, ఉదయం 9 సిలువ వేశారు ఆయన్ని. 6 గంటలు సిలువలో ఉన్నారు మంచి ఎండలో. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాం. నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో సేవకులు టైం పాటిస్తారు, విశ్వాసులు మాత్రం కొన్ని సందర్భాల్లో పాటించలేరు. వాళ్ళు పాటించరు. ఒకవేళ పాస్టర్ గారు ఏమన్నా అన్నాడనుకో గుడికి రావాడు, అది ఒక సమస్య. అంటే మాత్రం రావాడు. కొంతమంది మాత్రం వస్తారు, కొంతమంది మాత్రం మా కోసమే అనుకుంటారు. కొంతమంది నిజంగా మనం ఆలోచన చేస్తే ఈ రోజు మనం ఏ ప్రార్థన ఇది? ఉపవాస ప్రార్థనకి ఎట్టుండాలంట? మొక్కలు కలకలాడాలంట. మీరేంటి అట్టుండారు? అదే ఉపవాస ప్రార్థన. ఉప అంటే అర్థం తెలుసు మీకు? తెలుసా ఏమ్మా? ఉప అంటే తెలియదా చాలా మందికి? కాదు, ఉపవాసము అన్నది కదమ్మా. ఉపవాసము, ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసము. అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటమే ఉపవాస ప్రార్థన. అంటే ఎట్టా దగ్గరగా జీవించటం? అన్నాహారాలు మానేసి మామూలుగా కొన్ని అలవాట్లు వదిలేసి 2 రోజులు 3 రోజులు వారము 40 రోజులు ఎన్నో ఉంటారు, అది ఉపవాస ప్రార్థన. అది కాకుండా నువ్వు బ్రతికినన్ని రోజులు దేవునికి దగ్గర కొట్టి ఉపవాస ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన. ఇక ఉపవాస ప్రార్థన పేరు తెలుసా? యెషయా గ్రంథం ఒక మాట మనకి, యెషయా గ్రంథంలో మనందరికి తెలుసు 58లో ఏంటంట? ఉపవాస ప్రార్థన అంటే అర్థమే తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బంధించబడిన వారిని విడిపించుటయు, దిక్కులేని వారికి సహాయం చేయ, వస్త్రం లేని వారికి వస్త్రం. ఇదే ఉపవాసం అంటాడు. ఇది ఉపవాసం. ఉపవాస ప్రార్థన నుండి ఇంట్లోకి దెబ్బలాడటం, ఇంట్లో మాట్లాడటం, తొలివేయటం అనేది ఉపవాస ప్రార్థన మాత్రం కాదు. ఉప అంటే ఏంటంట? దగ్గరగా. వాసం అంటే నివాసము. ఉపవాస ప్రార్థన బాగా ఆలోచన చేస్తే ప్రార్థన అనేది ఏంటంటే మన ఊపిరి. ప్రార్థన ఏంది చెప్పండి? ప్రార్థన ఏంది? మన ఊపిరి. వాక్యం వెరీ గుడ్. వాక్యం ఏంది? ఆహారం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు. వాక్యం బాగా చదువుతారు, ప్రార్థన మాత్రం చేయరు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ అంటే సేవకుడే, ఇద్దరు మేము ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. ఆయన ఏమన్నాడంటే, కమలాకర ఎన్ని అధ్యాయాలు చదువుతారని అన్నాడు. నేనంతా 10 చదువుతానన్నా. నేను రే అట్టుగా 20 చదువు రోజుకి అన్నాడు. 20 ప్రారంభం చేశా, 20 చదువుతో ప్రారంభం చేశా. రాను 10కి వచ్చింది.
రాను 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 5-6కి వచ్చేసింది. 5-6కి వచ్చేసింది. ఒకసారి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి రేపు చదువుతున్నాను అడిగాడు. చదువుతున్నాను. ఎలా చదువుతున్నావా, కంటిన్యూ చేస్తున్నావు అని అన్నాడు. లేదురా అంటే నిజం చెప్పాలి కదా. లేదురా ఏం చేస్తాం, 5-6కి వచ్చేసాడు అన్న. నేను వరిపాలకు పోతున్నాడు అని అడిగాడు నన్ను. లేదన్నా కుప్పలు వస్తున్నావా, లేదా చెల్లెలు పని చేస్తున్నావు అని అడిగాడు. ఏమి లేదా. అయితే నీకు పనే ఉందా ఇక. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మీరు అనుకోవచ్చు బతికిపోయిన ఉద్యోగం కొంతమందిలో బతికిపోయి అనుకోవచ్చు. మీరు నీకు ఉద్యోగం ఉన్నా కానీ ఉద్యోగం లేకపోయినా కానీ ఒక సమయం దేవునికి ఇస్తాడు చదివేదానికి. వాక్యం చదవాలి. ఇప్పుడు బాగా మనం ఆలోచన చేస్తే ప్రార్థన అంటే అర్థం ఏంది? దేవునితో వాక్యం అంటే ఆయన మనతో మాట్లాడటం. నువ్వు మాట్లాడతావు ఆయనతోటి. ఇంత పెద్ద లిస్ట్ ఇస్తావు కదా, నాకు అది కావాలా, ఇదే వాడు ఇట్ట అంటున్నాడు, ఇట్ట అంటున్నాడు, ఇదేని మొత్తం. ఈ మధ్య అయితే నా కొడుకు ఇంజనీరింగ్, నా కొడుకు డాక్టర్, నా కొడుకు అట్టపాటు అన్నీ చేస్తా ఉంటాం. ఏం మొత్తం పెద్ద లిస్ట్ ఇస్తుంటాం మనం దేవుడికి. కానీ దేవునితో మాట్లాడాలి కదా, అది సమయం దేవునికి. నువ్వు దేవుడికి నువ్వేమైతే ప్రార్థన చేస్తా ఉన్నావు, దేవుడు నీకేం చేయాలా, నీకేం చేయాలి దేవుడు. కరెక్ట్ అమ్మా, ఓకే నేను అన్న ఇంటున్నానమ్మా, ఈ సహాయం చేస్తా ఆయన మాట్లాడాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలట, వాక్యం చదవాలి. బాగా గుర్తుపెట్టి వాక్యం చదవాలి. ఇక మన ఇరిమియా గ్రంథంలో మనం చూస్తే చదివాం మనం. నాకు మొర్ర పెట్టుము నేను నీకు. ఇది ఒక రకంగా ఒకసారి ఒక సబ్జెక్ట్ లో చెప్పాను నేను, షార్ట్ మెసేజ్ చెప్పేది నేను ఒకసారి ఒక దగ్గర. ఈ ఇరిమియా 33:3లో ఇది ఒక దేవుని ఫోన్ నెంబర్ అనుకుంటాను నేను. దేవుని ఫోన్ నెంబర్ అది 333. దేవుని ఫోన్ నెంబర్ అది 333. అంటే నాకు మొర్ర పెట్టుము నేను నీకు. ప్రపంచంలో ఈ మాట ఎవరు చెప్పలేడు, ఎవరు కూడా ఈ మాట చెప్పలేడు. బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఎవరికైనా ఫోన్ చేస్తాం అనుకమ్మా, కొంచెం ఎవరికైనా ఫోన్ చేస్తాం అనుకో, ఫోన్ రింగ్ అవుతుంటది ఎత్తడోడు. మనకి ఎట్టుంటదమ్మా, టెన్షనే కదా. రింగ్ అవుతుంది ఎత్తడు. ఒకసారి నేను పాట పుస్తకాలు కొట్టించేదానికి కావలికి వెళ్ళా. ఆ ప్రెస్ వాడికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది ఎత్తటంలే. నాకు టెన్షన్. ఏది పుస్తకాలు ఇస్తా అన్నాడు ఏంటని నేరుగా డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోయినా. అది తెలిసినాడు. వాడు అంటాడు నన్ను, ఒరే కమలాకరా దీనికి గాని ప్రాణుడు సచ్చుండేదని అంటున్నాడు. ఏమంటాడు, దీనికి గాని ప్రాణుడు సచ్చుండేది ఎన్నిసార్లు చేస్తావు, ఫోన్ ఎత్తితే కదా. బాగా ఆలోచించి నువ్వు గాని ఫోన్ చేస్తే ఎవరికి దేవుడు కానీ ఫోన్ చేస్తే ఏందా నంబరు 333. 33:3 333 కొట్టి నువ్వు ఏం చెప్పాడు, నాకు మొర్ర పెట్టు అన్నాడు కదా. ఏమన్నాడు ఆయన, నాకు మొర్ర పెట్టు నేను ఉత్తరం ఇస్తాను అన్నాడు. ఒక రకంగా బాగా ఆలోచన చేస్తే మంచి భాషలో చెప్పుకోవాలంటే నాకు ప్రార్థన చేయి నేను నీకు జవాబిస్తా, అది అర్థం. దీంట్లోన్న మాట ఏంది, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను కదా. మనం మామూలుగా ఆలోచన చేస్తే ఏంటంటే నాకు ప్రార్థన చేయి నేను నీకేం చేస్తాను అంతే. ఈ మాట ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా చెప్పని మాట ఇది. ఒక్కోసారి ప్రార్థన చేస్తాం కదా, కొంత దగ్గరికి వెళ్తాం, అయ్యా నా పరిస్థితి అయ్యా, నా ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా చెప్పుకుంటా ఉంటాం. ఆ సమస్యను యేసయ్య గారు చెప్తే యేసయ్య అంటే తెలుసా, నేను ఉన్నాను అంటాడంట దేవుడు. నేను నీకు సహాయం చేస్తానని చెప్పాడంట దేవుడు. ఆలోచించండి. ఈ ఇరిమియా 33:3కి నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా ఆ ఫోన్కి ఎంగేజ్ రాదు. మన ఫోన్కి ఎంగేజ్ వస్తాయి కదా, మన ఫోన్కి ఎంగేజ్ వస్తుంది. కొన్ని ఒక్కసారి ఎంగేజ్ వచ్చినా మనం ఫోన్ చేస్తూ ఉంటాం. ఒక ఎంగేజ్ వచ్చినా పాడేస్తాం. కొంతమంది ఒకరు ఫోన్ చేసి విఫలమైపోతా ఉంటాం. నాకు ఫోన్లు ఎప్పుడు వస్తాయి తెలుసా, సగం రాత్రి 10 గంటలకు వస్తాయి, నాకు 1 గంటకు వస్తాయి, 5 గంటలకు వస్తాయి, 4:30కు వస్తాయి. ఎందుకంటే ప్రార్థన చేయించేదానికి ఈ ఫోన్ ఎప్పుడు కూడా అట్టే ఉంటుంది. కానీ మన ఫోన్లో ఒకవేళ మన ఎత్తుకుపోవచ్చు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గారికి ఫోన్ చేస్తే ఎప్పుడు కూడా ఆయన లిఫ్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పున్నాడు కాబట్టి ఆలోచించి. అయితే మనం బాగా ఆలోచన చేసి చూడండి, ఈ ఇరిమియా 33 మొదట్లో మనం చూస్తే చూద్దాం. మొదటి వచ్చిన మరియు ఇర్మియా
చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. చాలు. అంటే యిర్మీయా చెరసాల ప్రాకారములలో ఇంకను ఉంచబడి ఉండగా అంటే చెరసాలలో కంటిన్యూగా ఉన్నాడు ఆయన. బాగా ఆలోచించండి అమ్మా. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేస్తే తొందరగా జవాబు వస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే తొందరగా జవాబు వస్తుందా? రాదు. కొన్నిసార్లు చేస్తే తొందరగా వస్తుంది. అటువంటి భక్తి పడినటువంటి యిర్మీయా ఇది కూడా గొప్ప పేరు తెలుసా? విలాప ప్రవక్త. ఎవరైనా విలాప ప్రవక్త. ఈ విలాప ప్రవక్త ప్రార్థన చేస్తే యిర్మీయా ఇంకా కూడా చెరసాల ప్రాకారాలలో ఉంచబడి ఉండగా, ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు కూడా రెండోసారి ప్రత్యక్షమై ఒక వాక్కు ప్రత్యక్షమైంది ఆయనకి. ఏ ప్రత్యక్షమైన వాక్కు? నా చదువు కంటిన్యూ చేద్దాం. మాట నెరవేర్చు యెహోవా, అది కామ, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవాను నామము వహించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరంట? యెహోవా అను నామం. రోషం కలిగిన దేవుడు, దహించు అగ్ని. అటువంటి దేవుడు, ఆ నామము వహించినటువంటి దేవుడు చెప్తున్న మాట తెలుసా? నాకు మొర్ర పెట్టు. నాకు నువ్వు ప్రాకారాల్లో ఉన్నావు, చెరసాల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, సమస్యల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, పిల్లలు మాట్లాడటం లేదు, చదవటం లేదు, భర్త మారలేదు, భార్య మారలేదు, నాకు తెలుసు అని నాకు మొదలుపెట్టు. దేని కాలం ఉన్నది చక్కగా ఉన్నట్లయినా నిర్ణయించుంటాడు. ఎప్పుడు చేయాలో, ఏది చేయకూడదు అని బాగా తెలుసు. ఏది తొందరగా చేయాలో, ఏది తొందరగా చేయకూడదు బాగా తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ప్రార్థన ఎడారిలో ఆహారం ఇస్తుంది, నీకు ఎడారిలో సమయాన్ని కురిపిస్తుంది ప్రార్థన, పరదేశంలో రక్షిస్తుంది ప్రార్థన. ప్రార్థన లేని జీవితాలే కాదయ్యి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా నీ కుటుంబంలో మానేయి, కొన్ని విషయాలు మానేయి, కొన్ని అలవాట్లు మానేయి, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మానేసాయి, దేవుడికి ఇష్టమైన మానేయి, కానీ ప్రార్థన మాత్రం మానకూడదు. కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అసలు ప్రార్థన అంటే ఏం తెలుసా? నెంబర్ 1, దేవుడితో మాట్లాడటం ప్రార్థన అంట, అది మనకు తెలుసు. రెండోది, దేవుడితో దగ్గరగా సంబంధం పెట్టుకోవడం ప్రార్థన అంట. ఇప్పుడు ప్రతిరోజు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రతిరోజు నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, వెంకట్రావు, నా ఫ్రెండ్ జాషువా ఉన్నాడు అనుకో, ప్రతిరోజు నేను జాషువాకి ఫోన్ చేస్తా ఉంటే మా ఇద్దరికి ఎట్టు ఉంటుందమ్మా? దగ్గర ఉంటుంది కదా. ఒకవేళ బాధ కూడా మీకు అంటే మీ నిజ జీవితంలో కూడా మీకు తెలుసుంటే ఒక విషయాలు చెప్తాను నేను మీకు ఫోన్ చేస్తా ఉంటా. చేయంగా ఏమవుతుంది? రోజు చేస్తున్నాడు అబ్బాయి జాషువా ఫోన్. నీకు అనిపించిందో లేదో కానీ అనిపిస్తుంది కొంతమందికి, ఊనే చేస్తున్నాడు జాషువా ఫోన్ అని నాకు అనిపిస్తుంది, ఆయన కూడా అనిపిస్తుంది. కానీ యేసయ్య మాత్రం అనుకోడమ్మా. దగ్గర సంబంధం పెట్టుకో యేసయ్యతో, నువ్వు మంచి ఫెలోషిప్ పెట్టుకో యేసయ్యతోటి. అయితే ఎవరితో నువ్వు సంబంధం పెట్టుకోకపోయినా యేసయ్యతో మాత్రం ఏం చేయాలి? నువ్వు సంబంధం పెట్టుకోవాలి. యేసయ్యతో సంబంధం పెట్టుకుంటే నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. నువ్వు నీ కుటుంబాల్లో ఎడారిలో ఉన్నా కానీ, లోయల్లో ఉన్నా కానీ, లోయలో మునిగిపోతున్నా కానీ అక్కడి నుంచి పైకి లాగుతాడు దేవుడు నీ కుటుంబాన్ని. నువ్వు ప్రార్థన పడాలి. అయితే ఒక రష్యా దేశంలో ఒక 10 మంది వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళంట వాళ్ళు. ఒక ఎడారిలో గూడు బండ్లు వేస్తూ పోతా ఉన్నారు వాళ్ళు. ఒక రోజు పొద్దుపోయింది. ఆ పొద్దుపోయిన తర్వాత మంచి ఎడారిలో ఆ వలయాకారుల బండ్లన్నీ 10 మంది వర్తకుల బండ్లన్నీ చుట్టూ పెట్టుకొని మధ్యలో పడుకున్నారు. ఆ దేశంలో కొంతమంది దొంగలు ఉంటారంట. ఎందుకంటే వ్యాపారస్తులు అదే మార్గాన్ని వెళ్ళాలంటే వాళ్ళని కొట్టుకొని దోచుకొని తినాలని కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కాసుకోఉంటారు. వీళ్ళు 10 మంది ఏం చేశారంటే వలయాకారంలో ఆ బండ్లు పెట్టుకొని మధ్యలో పడుకుని నిద్రపోతున్నారు. ఒక 5 మంది దొంగలు ఏం చేశారంటే వాళ్ళని చంపేసి ఆ డబ్బంతా దోచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆ నైట్ అక్కడికి వచ్చేళ్ళకే వాళ్ళకి విచిత్రం అయిపోయింది. ఏంటంటే
చుట్టూ పెద్ద గోడ ఉందంట, పెద్ద గోడ ఉందంట. వాళ్ళకి ఆశ్చర్యమైంది. అరే ఈ గోడ ఏందిరా, పగలలేదు కదా, ఈ గోడ ఇప్పుడు ఎవరు కట్టారు ఇక్కడ, ఏంది గోడ అని అనుకుంటే వాళ్ళకి ఏం అర్థం కాల. వెళ్ళిపోయారు ఇంటికి. అంటే ఆ తాడు వేసినా అంతదంట, అంత పెద్ద గోడ ఉందంట. ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళా నైట్ ఏం చేశారంటే మళ్ళీ వచ్చారు, మళ్ళా గోడ ఉంది. మళ్ళా 3వ రోజు వచ్చారంట. 3వ రోజు వచ్చిన తర్వాత చుట్టూ పెద్ద గోడ ఉందంట, కానీ మధ్యలో చిన్న ఒక మార్గం, ఒక మార్గం ఉందంట. ఒక మార్గం, సన్న మార్గం ఉందంట. ఆ మార్గంలో ప్రయాణించారంట. గోడ అట్టే ఉంది, వాళ్ళ గదికి గోడ అట్టే ఉంది, కానీ ఇరుగ్గా ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో ఒకరొకరు పోతా ఉన్నారు. ఈ పోతున్న శబ్దం చేస్తున్న సమయంలో ఆ వర్తక యజమానికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఎవరు అడిగాడు ఈయన. వాళ్ళు అన్నారు, మేము దొంగలను భయపడబాకని చెప్పాడు. ఇప్పుడు మా ఇంటికి తలుపు తట్టి ఎవరో తలుపు తట్టును చూడరా అన్నాం అనుకో రాత్రుల్లో, ఎవరు రా, నేను దొంగలు ఎత్తి చేస్తాను నువ్వు. తలుపు తట్టాడు, వాడు వచ్చి తలుపు తట్టాడు అనుకో, ఎవరే మీరా, నేను దొంగలే, మా తలుపు తట్టే ఎట్లుంటది, తీరే కదా. వాళ్ళు నేను దొంగని అన్నారంటావు. వీళ్ళకి గుండె దమ్మున్నదలకి ఒక్క యజమాడంట, అయ్యా మీకు దండం పెడతాము, మమ్మల్ని ఏమి చేయొద్దు. కొత్త యజమాడు చెప్పాడంట, మమ్మల్ని ఏమి చేయొద్దు, ఇదిగో మా డబ్బులు నువ్వు తీసుకోపోని చెప్పారంట. వాళ్ళు అన్నారంట, డబ్బు కోసం రాలా మేము, మీ దగ్గర ఏదో మంత్రాలు ఉన్నట్టుండే, అవి నేర్చుకోవాలి మేము ఇప్పుడు. అసలు విషయం చెప్పండి. అసలు విషయం ఏమీ లేదు నాయన, మమ్మల్ని ఎందుకు విధంగా చేస్తారు, మేము వెళ్ళిపోవాలి, అది తీసుకుంటప్పుడు లేదు అసలు విషయం చెప్పినప్పుడు చెప్పొచ్చారంటాడు. అయ్యా మేము ఫస్ట్ రోజు మేము దోచుకోవాలని వచ్చాం, మీ చుట్టూ పెద్ద గోడ ఉంది. 2వ రోజు దోచుకోవాలని వచ్చాం, మళ్ళీ ఏముంది, పెద్ద గోడ ఉంది. 3వ రోజు ఆ గోడలో ఒక సన్న ఒకటి ఒక మార్గం ఉంది. ఆయన అన్నాడంట, ఐఎమ్ ఏ క్రిస్టియన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్రైస్తవులు కాదు, క్రీస్తుని కలిగినోడే క్రైస్తవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రార్థనలో ఉండి ఇంటికి పోయి డబ్బులు ఆడుకొని ఇంటికి పోయి ఎక్కటి కూర్చొని వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. యేసుని కలిగి జీవించినోడే క్రైస్తవుడు. ఆయన అన్నాడు, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మొట్టమొదటి రోజున భారంగా ప్రార్థన చేశాను, అందుకే మా చుట్టూ ఉంది గోడ ఉంది, పెద్ద గోడ ఉంది. 2వ రోజున భారంగా ప్రార్థన చేశాను, ఏముంది మా చుట్టూ. 3వ రోజున అలసిపోయి ప్రభువానికి స్తోత్ర నాత్రం పడుకున్నా. కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు కదా, ఏం చేస్తారు, కొంతమంది బాగా ఆలోచన చేయరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పల్లెంలో కానీ అన్నం వేసుకుంటే ఒకవేళ మంచి కూరలకు ప్రార్థన కూడా మర్చిపోతారు వాళ్ళు. నోట్లోంచే నీళ్ళు వచ్చేస్తారు, అప్పుడు ప్రార్థన కూడా మర్చిపోతారు వాళ్ళు. నేను చెప్పాడంట, నేను 3వ రోజున ఏదో చెయ్యాలి కాబట్టి చేశా, అలసిపోయినా. అందుకే ఏమో ఏర్పడిపోయింది మా ఇంటి చుట్టూ, మా దగ్గర కంత ఏర్పడింది. వాళ్ళు అన్నారంట, అయ్యా మీ దేవుడు గొప్పోడయ్యా, ప్రైజ్దలా మీ దేవుడు గొప్పోడయ్యా. 5 మంది అక్కడెక్కడ మారిపోయినారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మందిరంకి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు సువార్త చెప్పలే, నీ ముఖం చూసి ప్రజలు మారిపోవాలి. నీలో ప్రార్థన ముఖం చూసి, నువ్వు ప్రార్థించే విధానం చూసి మారిపోవాలి ప్రజలు. గుర్తుపెట్టుకో, నీ నడవడికి, నీ ప్రవర్తన చూసి మారిపోవాలి. నీ మాట, నీ తీరు, నీ పరిశుద్ధత, నీ నిజం చూసి మారిపోవాలి ప్రజలు. వాళ్ళే సువార్త చెప్పారు, ఆయన సువార్త చెప్పాడు చెప్పరా, ఇక్కడ ప్రార్థన చేస్తాను అన్నాడు అంతే. ఇంకో విషయం చెప్తాను మీకు, యేసుక్రీస్తు ప్రభు కానా పెళ్లిలో ఉన్నాడు. ఎన్ని రాతి బాణలు అయ్యి తెలుసు కదా అందరికి, ఎన్ని? 6 రాతి బాణలు. ఎన్ని రాతి బాణలు నిండా నీళ్ళు నింపమన్నాడు. నీళ్ళు నింపారు. ఏసై నిలబడుకున్నాడు. ఏసయ్య ప్రార్థన చేసి కానీ రాతి బాణల ఓ చెప్పి అన్నాడా? ఏమన్నాడు ఏసై చెప్పండి. అది కూడా అనలేదు కదమ్మా. ఏమన్నాడు? ముంచి ఆ నీళ్ళు ముంచిమన్నాడు. వాళ్ళు ఒకవేళ అనుకోవచ్చు, ముంచిమంటున్నాడు ఏంటి నా అనుకోవచ్చు. వాళ్ళు కూడా విశ్వాసంతో ముంచి ఇచ్చేశారు. ఏమైపోయాయి?
అసలు విషయానికి వస్తుంది ఇప్పుడు నేను. అంటే అర్థం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ రాతి బాణల ముందు నిలబడితే ఆ బాణల్లో ఉన్నటువంటి నీళ్లు తన రంగుని రుచిగా మార్చేసుకున్నాయి. బాగా గుర్తుపెట్టుకో, నీ దగ్గర ప్రతిరోజు వేసే నిలబడుతున్నాడమ్మా. నిలబడ్డమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే నిలబడతాడు, వాక్యం చేస్తే నిలబడతాడమ్మా. నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వ యుగాలకు సజీవుడైనటువంటి దేవుడు నీ ముందు నిలబడి ఉంటే ఇంకా నీ జీవితం మార్చుకోవటం లేదు. గుర్తుపెట్టుకో, ఆ రాతి బాణంలో ఉన్న నీళ్ళు ఏమైపోయినాయంట, తన రంగుని రుచిగా మార్చేస్తున్నాయంట. ఇంకా నువ్వు మార్చుకోపోతే అట్ట చెప్పు, ఇంకా నువ్వు మార్చుకోపోతే అట్ట నీ జీవితం ఇంకా. కారణం తెలుసా? ప్రార్థన. మనుషులతో ఎంతో మాట్లాడతాం కదా, అది వ్యర్థం. నాకు తెలిసింది నాకు ఒక్కటే తెలుసు, ప్రార్థన అంతే. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా సరే ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతాను నేను. ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవునితో విజ్ఞాపన చేసి పోరాడతా దేవునితో నేను. నాకు తెలిసింది ఒక్కటే, దాంతోనే సంఘాలు కట్టాం, దాంతోనే విశ్వాసాలు కట్టాం, దాంతోనే అద్భుతాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలారా ఆలోచించే. ప్రార్థన బాగా గుర్తుపెట్టు. కొన్ని ప్రార్థనలు ఎట్లుంటాయంటే, కొన్ని ప్రార్థనలు తొందరగా జవాబు కొన్ని తొందరగా జవాబు. ఇరిమియాకి వచ్చింది జవాబు ఏమన్నా? ఇరిమియా ఇంకనూ చెరసాల ప్రాకారంలో ఉన్నాడు, ఇంకా కష్టంలో ఉన్నాడు, ఇంకా బాధలో ఉన్నాడు, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఇంకా ఇరుకులో ఉన్నాడు. ఇరిమియా మనకంటే ప్రార్థన పడే కదమ్మా. ఇంకో విషయం కూడా చెప్తా మీకు, ఇప్పుడే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. యోసేపు 7 సంవత్సరాలు జైల్లో ఉంటాడమ్మా. 7 సంవత్సరాలు, 10 years, 10 సంవత్సరాలు యోసేపు జైల్లో ఉన్నాడు. మనిషి జీవితాన్ని మార్చులో ప్రయాణం చేస్తుంటే ఆ స్టీమర్ బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అయిపోయిన తర్వాత చాలా మంది చక్కెర సహాయంతో పైకి వెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. ఈ భక్తి పరుడికి చెక్క దొరికింది. ఆ చెక్క సహాయంతో పోతా ఉంటే ఒక చిన్న ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఒక ద్వీపం, ఆ ద్వీపంలో ఎవరు లేరు, ఉంటారు అక్కడ ఎవరు లేరు, చెట్లు ఉన్నాయి, అంటే మంచి చెట్లు ఉన్నాయి అంటే అక్కడ ఒక విచిత్రం ఏంటంటే అక్కడ మంచినీళ్ళు కూడా పడుతున్నాయంట అక్కడ ఆ ద్వీపంలో. ఇది ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశాడు, ఆయన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక మంచి నీళ్ళు కూడా ఫెసిలిటీ అక్కడ ఉందంట. ఆ ద్వీపంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్వీపంలో కూర్చున్నాడు. అక్కడ కూర్చొని ఎవరు లేకపోతే ప్రార్థన చేయటం ప్రారంభం చేస్తాడు ఆయన, ఆ భక్తిపరుడు. ఆ చెట్లు ఆ కాయ ఈ కాయ ఏ కాయ తినేస్తా ఉంటాడు, సచ్చల చెట్టు తినేస్తా, నీళ్ళు తాగుతూ ఉంటాడు, ఆహారం లేదు, అదే అతని ఆహారం. ప్రార్థన చేస్తా ఉంటే ఎండకి తట్టుకోలేక ఆ చిన్న పొలాలు ఏరుకొని ఒక చిన్న షెల్టర్ వేసుకున్నాడు. ఆ షెల్టర్ ఆకులన్నీ కప్పుకున్నాడు. దాంట్లో కప్పుకున్న తర్వాత ఆ షెల్టర్ లో ఉంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన ఆహారం కోసం కొద్దిగా దూరం వెళ్ళాడు ఆ గుహలోకి, ఆ దీపంలోకి. ఆడ కాయ తెచ్చుకునే లోపల ఉన్నట్టుండి ఆ షెల్టర్ కాలిపోతా ఉందంట. ఆ షెల్టర్ కాలిపోతా ఉంది. ఇదేంటి ఇది, షెల్టర్ ఎట్ట కాలిపోతుంది? నిప్పు లేదు, ఏమి లేదు, ఎట్ట కాలిపోతుంది? నా కర్మేంది. నేను ముందే సముద్రం నుంచి బయటకు వస్తే, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తే మాకు మళ్ళీ నివాసం లేకుండా పోయింది అని నేను బాధపడతాడే లేదమ్మా. ఎవరు తిట్టుకుంటాడు? అది మనం తిట్టేది ఆయనే కదా. కరెక్ట్ చెప్పేస్తాలే నువ్వు అంటే ఆకు చెప్పిన దాన్ని కాదమ్మా, మనం చేసేదంతా అంతే మనం చేసేది. ఏంటి ప్రభు నా పరిస్థితి నాయనా, ఏంది నాకు వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఆ రోజు గుడి ఫుల్ స్టాప్, అదే చర్చికి స్టాప్, ఇంకో రోజు స్టాప్. అయిపోయి ఎప్పుడో జ్ఞాపకం గుడికి వస్తాం మనం. బాగా గుర్తుపెట్టుకుని ఒక విషయం చెప్తాను మీకు. ఈ శ్రమలు, శోధనలు, కష్టాలు ఇవన్నీ కూడా చుట్టాలాంటి అమ్మా. అర్థమవుతుందా? ఏది చుట్టాలాంటి వస్తుంటాయి. ఇప్పుడు మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, 3 రోజులు ఉంటారు వాళ్ళు, తర్వాత మళ్ళీ నెల కూడా ఉంటారమ్మా, వాళ్ళు పోవాల్సిందే, వెళ్ళిపోతారు. ఆ నెల రోజులు 3 రోజులు 4 రోజులు చూసాక నీ పని అయిపోద్ది. మాంసం అని, చేపలని, అయ్యని 5వ రోజు నుంచి ఇక్కడ పప్పు చారు, పచ్చళ్ళు, ఇక్కడ మొత్తం వస్తూ ఉంటుంది మొత్తం. లేదా 6 రోజుగా వెళ్ళిపోవాల్సింది వాళ్ళు.
శ్రమలు, శోధనలు, కష్టాలు ఏంటంట ఏంటంటే చుట్టాలు లాంటి గుర్తుపెట్టుకో. ఈ యొక్క భక్తిపరుడు ఆడుస్తా ఉంటే ఈ మంట ఇంకా ఎక్కువగా ఇదిపోతుంటే మంట పైకి లేచిందంట. పైకి లేస్తుంటే ఆ సముద్రంలో ఆడలోకి పెద్ద స్టీమర్ వస్తుంది. ఆ స్టీమర్ ఆ పొగను చూసింది, ఆ ద్వీపంలో పొగని. అరే ఆ ద్వీపంలో మంట అని చెప్పి నేరుగా రావటం వచ్చి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి కోసమే ఆ షెల్టర్ కాలిపోయింది. ప్రజలో హల్లెలూయా. వెంటనే ఆ వ్యక్తిని తీసుకొని తన స్వగ్రామాన్ని చేర్చారంట. బాగా గుర్తుపెట్టుకో, చాలా సందర్భాల్లో శ్రమలనే లోయలను ఉంటే, శ్రమలనే కొలిములను ఉంటే, ఒక విపత్తు వస్తే నువ్వు భయపడద్దు. ఆ విపత్తు ఎందుకు తెలుసా? నీ మంచి కోసం వస్తుంది. ఆ విపత్తు నువ్వు దీవించబడడానికి వస్తుంది. ఆ కష్టం ఎందుకు తెలుసా? నువ్వు ఆశీర్వాదాలు మార్చబడడానికి వస్తుంది. ఆ కష్టం బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆలోచన, ఇది నా పరిస్థితే అంటే శ్రమలో ఉన్నటువంటి నువ్వు ఇంకా శ్రమలు అనుకుంటావే, ఆ శ్రమ నిన్ను ఏం తెలుసా? ఒక విశాల మార్గం నడిపించేదానికి, ఆ శ్రమలో ఉన్నటువంటి నిన్ను అందరికి కనపరిచేదానికి. కానీ తెలుసా, నువ్వు ప్రార్థన చేసినప్పుడే నువ్వు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఆలకించే దేవుడు ఏ వ్యక్తి చెప్పని మాట దేవుడు చెప్పాడు మనకు, నాకు మొరపెట్టిన నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు ప్రార్థన చేయ నీకు జవాబిస్తాను అన్నాడు దేవుడు. ప్రార్థన చేయటం వేరు, తర్వాత మొర్ర పెట్టడం వేరు. బాగా గుర్తుపెట్టుకో. మొరపెట్టమ్మా, మొరపెట్టడం నీకేం లేదమ్మా, నీకు బాగుంది, మాంసం కూర ఉంది, 3 పూట్ల బాగుంది, ఇంట్లో పోయి ప్రార్థన చేస్తావు, సాప్ వేసుకుంటావు. ఏసై నీకు స్తోత్రం అయినా బాగున్నా ప్రభా, నేను బాగున్నానయ్యా, అదే అయ్యా కూతురు, కొడుకు, అల్లుడు, కోడలు, మనోడు, వాడు పుట్టపోయాడు, అందరూ బాగా నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తావు. ఏదన్నా నీ కుటుంబంలో జరగడానికి జరిగేటట్టుదమ్మా, అది మొర పెట్టడం అంటే. ప్రభా ఏందయ్యా నా పరిస్థితి అయ్యా, అది మొర పెట్టడం అంటే. అది ప్రార్థన వేరు, ప్లస్ చెప్పండి మొర్ర పెట్టడం వేరు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మొర పెట్టడం చేస్తారో లేదారు? నిర్గమాకాండం 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. బట్టి చాలు, వాళ్ళు పెట్టిన మొర్ర ఏంటంట దేవుని యొద్దకు చేరెను. వాళ్ళు పెట్టిన మొర్ర బాగా గుర్తుపెట్టు. మొర్ర పెట్టడం వేరు, తర్వాత చెప్పండి ప్రార్థన చేయటం కూడా వేరు. వీళ్ళు పెట్టే మొర్ర ఇంకా చూడండి. 91వ కీర్తన 15 వచ్చు చదువు. అది నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, శ్రమలో నువ్వు మొర్ర పెడితే చేస్తాడు దేవుడు, నేను విడిపించి. అది అంత సంవత్సరాలు చెప్పబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. శ్రమలో మొర్ర పెడుతున్నావా? బాగా గుర్తుపెట్టుకో. శ్రమ రాకుండా ఉందా నీకు? శ్రమ లేని క్రైస్తవుడు ఉన్నాడా? ఈ శ్రమ ఎందుకు తెలుసా? నువ్వు సువర్ణంగా మారేదానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు నేర్చుకునేది ఒక పాఠం నేర్చుకునేదానికి. నిజంగా బాగా గుర్తుపెట్టుకో. నీకు శ్రమ కానీ బాగా వస్తే శ్రమలో షైన్ అవుతావమ్మా. నువ్వా బాగా ప్రార్థన చేస్తావమ్మా దేవునికి. నువ్వా నీకు 3 పూటలు నీకు ప్రార్థన ఇక్కడ చెప్పు. అందుకే దేవుడికి కూడా ప్రార్థన ఇచ్చాడు. అయితే ప్రార్థన ఏ ప్రార్థన చేయాలంటే మనకు బాగా ఆలోచన చేస్తే రహస్య ప్రార్థన మనం చేస్తుంటాం. ఏ ప్రార్థన అది? రహస్య ప్రార్థన. ఎక్కడుంది? మత్తయి సువార్త 6:6 చూస్తే చూడండి. మత్తయి సువార్త 6:6. మత్తయి సువార్త 6:6. చాలమ్మా. ఎందుకంటే రహస్య ప్రార్థన, ఇది ఒకటి రహస్య ప్రార్థన. ఈ రహస్య ప్రార్థన కొన్ని అంశాలు ఉన్నాయంట. రహస్య ప్రార్థనలు కొన్ని అంశాలు. ఒకటి ఏంటంటే సరైన ఉద్దేశం నేను చేసే ప్రార్థనకి. సరైన ఉద్దేశం. ఇప్పుడు సరైన ఉద్దేశం అటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు చిన్న కుమారుడు ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసాడు, మొత్తం మళ్ళీ అంత ఖర్చు చేసి వచ్చేసాడు. తండ్రి ఏం చేశాడు? తండ్రి పెద్ద విందు చేశాడు. నాకు కుమారుడు చనిపోయి బతికి విందు చేశాడు. పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి ఏం చేశాడు? బాధపడ్డాడు.
పెద్ద కొడుకు బాధపడ్డాడు. అరే రారా నువ్వు అని అంటే ఆ ఏమన్నా తెలుసు పెద్ద కొడుకు, ఈ ఆస్తంతా తీసుకొని వేషంతో తినేసాడు నీ కుమారుడు, వాడు రానిచ్చావు. ఏ రోజైనా తెలుసా, ఏ రోజైనా నా ఫ్రెండ్స్ తో నా స్నేహితులతో నేను కలిసి సంతోషించేదానికి ఒక మేకపిల్ల నన్ను ఇచ్చావా అన్నాడా లేదమ్మా? దాన్ని చదవండి మీరు, అన్నాడా లేదా? దీనికి అర్థం ఏంటంటే ఏ రోజు నువ్వు అడిగావా తండ్రిని గుర్తుపెట్టుకో. పక్కనోడికి కారు ఉంది, బండి ఉంది, సైకిల్ ఉంది, నువ్వు అడుగు. దేవుడు 3 అడగమన్నాడమ్మా నాకు తెలిసి. అడుగు ప్రతి వానికి, అడుగు ప్రతి వానికి ఆత్మను, అది అడుగు ఏమన్నాడు దేవుడు, అడుగు ప్రతి వాడికి ఆత్మనిస్తానన్నాడు. ఒకటి అంతేనా, అదొకటి. ఇంకోటి ఏం అడగమన్నాడంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను ఒకటే ప్రార్థన చేస్తాను దేవునికి. ఉదయాన్ని లేయంగానే ప్రార్థన చేస్తాను, చేసే ప్రార్థన. ఈరోజు నేను ఎవరితో ఎట్లుండాలి నాకు నేర్పించు, నా ద్వారా ఎవరు కూడా బాధపడకూడదు. నేను బాధపడి పర్వాలేదయ్యా. ఒకటి. రెండోది ఏం చేస్తుంది తెలుసా, నాకు జ్ఞానం కావాలయ్యా, జ్ఞాపక శక్తి కావాలి. నాకు జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కావాలి. దేవుడు చెప్పాడు అడగమన్నాడు. ఆయన ఇస్తాడు. మేము ఆయన తూగు వేసుకున్నారా? లేదు కదా. నేను ఆయన బాగానే ఉన్నావు, నువ్వు ఆయన తూగు వేసుకున్నారా? లేదు కదా. ఆయన అడిగాడు, ఏం చెప్పాడు, అడుగు ప్రతి వాడికి ఆత్మనిస్తాను అన్నాడు. ఒకటి. రెండోది జ్ఞానం అడగమన్నాడు. మూడోది తెలుసా, నన్ను అడుగము, జనముల నీకు స్వాస్థ్యముగా భూమి దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను అన్నాడు దేవుడు. ప్రజల్లో మోపూర్ మందిరంలో కొంతమంది మామూలుగా తెలుసు, మన వాళ్ళు ఉంటారు ఇక్కడ, నేర్జా వాళ్ళందరూ ఉంటారు తెలుసు. మా చర్చికి 10 రకాల కులస్తులు వస్తారు. ఒక కులస్తులు 2 కులస్తులు కాదు, రకరకాల చేపలు వస్తాయి. గవయ సముద్రములో వలేసారు ఆ రోజుల్లో. ఏ చేపలు పడ్డాయంట? 153 చేపలు పడ్డాయంట. అంటే ఆ రోజు జనాభాను బట్టి 153 చేపలు పడ్డారు. దేశాలు చెప్పాడు దేవుడు. ఇప్పుడు దేశాలు ఎక్కువ అయిపోయాయి కదా. 200 ఇవి దేశాలు ఉంటాయి, 250 దేశాలు ఉంటాయి మొత్తం. అన్ని అంతమంది వస్తుంది. ఎందుకు తెలుసా? నేను అడుగుతుంటా, నాకు జనాలు రావాలా, ఈ మోపరంతా నాకు కావాలా. స్వార్థమే. స్వార్థుల సేవకులు ఎవరమ్మా? స్వార్థులు వ్యక్తులు ఉండాలి. చెప్పండి, స్వార్థం ఉండాల్సిందే. స్వార్థం ఉండాలా. నేను అడుగుతా దేవుణ్ణి, నాకు కావాలా, నాకు ఆత్మలు కావాలా, నాకు వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, ప్రార్థన చేస్తా ఉంటాను నేను. దేవుడు తీసుకొస్తా ఉంటాడు, కొత్తలు తీసుకొస్తా ఉంటాడు. వయసులు వస్తారు మా చర్చికి, వయసులు అనేక మంది వస్తుంటారు, రకరకాలు వస్తుంటారు, ప్రజలు వస్తుంటారు. దేవుడు చెప్పాడు, నన్ను అడుగము, జనములు నీకేమిస్తారు? స్వాస్థ్యముగా భూమిని దిగంతులు సొత్తుగా ఇస్తాను అన్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద కుమారుడు ఏమన్నాడు, ఏ రోజులకి నాకు పిలిచాను అన్నాడే. ఏ రోజులు అడిగాడా తండ్రిని? అడగల. అది అడక్కే, బాగా గుర్తుపెట్టుకో, అడక్కే మనం జీవించబడలేకపోతున్నాం. అమ్మా అడుగు, పైన వాగ్దానం మొత్తం ఉన్నాయి, అడుగు. బాగా గుర్తుపెట్టుకో. నీ జీవితంలో సరైన ఉద్దేశాలు ఉండాలి. ఒకటి. రెండోది, తండ్రిగా దేవుడికి సరైన సంబంధం ఉండాలి. మూడోది ఉండాలి తెలుసా, ప్రభువులో నిజమైన నమ్మకం ఉండాలి. నాలుగోది, నిష్కపటమైన జీవితం ఉండాలి. మామూలుగా ఆలోచన చేస్తే ప్రార్థనకు సంబంధించి 5 ఆజ్ఞలు ఉన్నాయట. నేను చెప్పేసి ముగిచ్చేస్తాను, నేను ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. ప్రార్థనకు సంబంధించి 5 ఆజ్ఞలు ఉన్నాయట. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి, అది ఏనమ్మా, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి, ఎల్లప్పుడూ మెలకువగా ఉంటావమ్మా. వాస్తవంగా చెప్తున్నా, మధ్యాహ్నం పడుకుంటాను, 1 గంట పడుకుంటా అంతే, 1 గంటే నిద్ర పట్టదు నాకు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచేస్తా. దేవుడు తడతాడు అంతే, అలవాటు అయిపోయింది. అది తడతాడు. దేవుడు చెప్పిన మాట ఏం తెలుసా, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థించాలి. రెఫరెన్స్ చాలా ఉన్నాయి, ఎద్దులే. శోధనలో పడిపోకుండా ప్రార్థన చేయాలి. 2వ అంశం ఏంటంటే, శోధనలో పడిపోకుండా ప్రార్థన. 3వది ఏం తెలుసా, పనివారి కోసం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం అంట? పనివారు చేస్తున్నారు. ఇప్పుడు వీరంతా పని చేస్తున్నారు, ఇప్పుడు సేవ చేస్తున్నారు, మా కోసం ప్రార్థన చేయాలి. అయ్యా, మా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ ఉందయ్యా, బిడ్డలు ఉన్నారయ్యా, సేవ చేస్తున్నారయ్యా,
వాళ్ళు కాపాడే ప్రార్థన చేయాలి. నువ్వు పని వాళ్ళ కోసం, మీ సేవకుల కోసం ప్రార్థన చేయాలి. పని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. రెండోది అధికారుల కోసం ప్రార్థన చేయాలంట. ఎవరి కోసం అంట? దేవుడు చెప్పాడు కదా. దేవుడు యారు చెప్పాడు అన్నమాట? తిమోతి పత్రిక 1:2 ఏం చెప్పాడు? మీరు సుఖముగాను నెమ్మదిగాను ఉండాలంటే మీ దేశం కొరకు అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాడు. కొంతమంది ఏంటి తెలుసా, ఒక అధికారి మంచోడు కదా అనుకో, ఆయన కోసం మనం చేస్తామో చేయమా? చెప్పండి. ఏమో మామూలుగా అయితే చెయ్యి కదా. ఆయన దేవుడు చెప్పాడంటే ముష్కరులైన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు. ఈ అధికారి కోసం అధికారికి లోబడమన్నాడు దేవుడు. బాగా గుర్తుపెట్టి అధికారి కోసం ప్రార్థన చేయాలంట. రెండోది చివరిది చూస్తే శత్రుల కోసం ప్రార్థన చేయాలంట. ఎవరి కోసం? నేను హింసించే వారి కోసం, దూషించే వారి కోసం ప్రార్థన చేయాలి. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్రార్థన చేయాలి అనేది గుర్తు ఇప్పుడు ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే, ఎప్పుడు చేయాలంటే ఆ రోజుల్లో భక్తులు చాలా మంది ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. ఉదయాన్ని చేసేవాళ్ళు. దాన్ని ఎప్పుడు చేసేవాడు? దినమునకు పెద్దగా చెప్పండి అమ్మా. చెప్తే అంటాడా చెప్పని అంటాడు. మీకు కట్టాల్సే చెప్తున్నారు కదా మీరు. దినమునకు 3 సార్లు చేశాడు దావీదు. అది స్తుతించాడు అన్నమాట. ఆయన న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు స్తుతించడం ఒకటి. మరలా ప్రార్థన కూడా 3 సార్లు చేశాడు ఆయన. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దావీదు ప్రార్థన చేశాడు. ఇంకెంతమంది చేశారు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, మోషే, యెహోషువ అనేక ప్రార్థన చేశారు. అయితే బాగా గుర్తుపెట్టు, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రాతకాలం ప్రార్థన చేయాలి. ప్రాతకాలం అంటే ఎప్పుడమ్మా? ప్రాతకాలం చెప్పమ్మా. ఎప్పుడు? వేకువ జామున ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టుకో. వేకువ జామున ప్రార్థన చేసేవాడు దేవుని ప్రేమించేవాడు అంట. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేదానవైతే ఎప్పుడు వేయాలా? వేకువ జామున ప్రార్థన చేస్తే నీ కుటుంబం అంతా కలకలలాడుతుందంటే. ఈ శ్రమల శోధ, ఈ సైజు, ఈ చుట్టాలంటే వస్త్ర పాద ఇవే విషయం, అది గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రతి వేకువ జామున ప్రార్థన చేయాలి. చూడండి, మార్కు సువార్త 1:35 వాక్యం. మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఆయన బాగానండమ్మా. ఆయన పెందలకడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య దేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. సీమోను అతనితో కూడా ఉన్నవారును వెలుగుచూ వెళ్ళి కనుగొని అందరిని వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా చాలు. ఎప్పుడు చేశాడు దేశ ప్రభువమ్మ? అందరికడ అంటే రాత్రంతా చేసేవాడు, వేకోజాము చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. అందరికీ లేచి ప్రార్థన చేస్తే ఆయన కోసం వెతకతా పోతున్నారంట. ఎవరోళ్ళు? సీమోను, పేతురు శిష్యులు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా పరుల్ని ప్రజలు వెతుకుతారు. ఆమేన్. ఏ సంఘంలో ప్రార్థన పరుడు ఉన్నాడా? ఎక్కడ ప్రార్థన పరురాలు ఉందా? ఎక్కడ ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడా? ఎక్కడ ప్రార్థన జరుగుతుందా? ఎక్కడ ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతున్నాయా? ఎక్కడ ప్రార్థన సింహ స్వప్నగా మారుతుందా? ఎక్కడ ప్రార్థన ఉందా? అక్కడ ప్రజలు వెతుకుతారంట. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ప్రార్థన చేసేవాడవైతే, ప్రార్థన చేసేదానవైతే ప్రజలను వెతుకుతారమ్మా. శిష్యులు ఎవరు వెతుకుతున్నారు? ఏసే ప్రార్థన పరుడు కదా. ఆయన కనుగొని అందరినీ వెతుకుతున్నారయ్యా. వా చూడండి, నేను ఎవరిని వెతుకుతున్నారా? వాళ్ళ నక్క ప్రార్థన పరుడు అంటున్నారమ్మా. వాళ్ళ నక్క మంచిదయ్యి అంటున్నారా? ఊరా ఆమె సంగతి చెప్పాను అంటున్నారా? ఫలానన్న చాలా మంచోడు అంటున్నారు. ఆయన సంగతి చెప్పబ్బా, ఫలానా సంగతి ఎందుకు రకంగా అని అంటున్నారా? బాగా గుర్తుపెట్టుకో. ప్రార్థన పరుల్ని ప్రజలు వెతుకుతారు. ఏసని వెతికినారు. బాగా గుర్తుపెట్టుకో. కందల కంగ లేచి ఆయన ఏం చేశాడు? ఏసయ్య
ప్రార్థన చేసేవాడు. ఇంకో వాక్యం చదువుదాం. 63వ కీర్తన 63వ కీర్తన 63వ కీర్తన 1వ వచనం. 63:1. దేవా నా దేవుడవు నీవే, వేకు. ఎవరంటున్నారు ఈ మాట అమ్మా? ఎవరంటున్నారు? ఎవరంటారు? దావీదు. ఒక విషయం చెప్తా, దావీదుకున్న టెన్షన్ ఎవరికి లేదు. దావీదుని శత్రువులు తరుముతా ఉంటే, అరణ్యాలకు వెళ్ళిపోయి కొండల్లో గుహల్లో దాక్కుంటే, ఈయన మనసంతా కూడా యెహోవా ఉన్న ఆరాధన కోసం తగతగలాడేదంట. నా మందిరికి ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు విజ్ఞాపన అనుకునేవాడు అంటే ఈయన. అది ఏమంటారు తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు మీరు ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన యోగ లేస్తారని అనుకుంటున్నాను నేను. కొంతమంది లేస్తున్నారు, నేను సంగతి చెప్తున్నా. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను నిన్ను. ఎందుకు అడుగుతాంటే వేకునే? ఎందుకు అడుగుతాడంట? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామమ్మా, బలహీనంగా ఉన్నాం, ఆయనంత పెద్ద బాటిల్ రాస్తాడు, టానిక్ మాత్రలు, బలం మాత్రలు వేసుకుంటావు. వేసుకోవమ్మా. ఎందుకు వేసుకుంటావు? అది ఎందుకు వేసుకుంటావమ్మా? ఇప్పుడు నీకు ఆత్మీయమైన బలం రావాలంటే ఏం చేయాలమ్మా? ఆడ కింద ఇచ్చాడు, మనకి ఏమని ఇచ్చాడు? దేవా నా దేవుడవు నిన్ను వేకులు వెతుకు తెలుసా, నీ బలము నీ ప్రభావాన్ని చూడవాలని నేనంతా నీ కొరకు ఆశతో కనిపెట్టుకున్నానయ్యా. బాగా ఆలోచన చేయండి. మరి బలము పరాక్రమము యెహోవా యొక్క దానములు. ఆమేన్. ఈ మాట తెలుగుతాతో ఉన్నాయి. ఈ మాటలు బలము పరాక్రమం అంట యెహోవా ఇచ్చే దానాలంటమ్మా. నీకు ఎవరు బలము పరాక్రమం ఇవ్వలేదు ఈ లోకంలో. నువ్వు తింటానికి బలం వస్తుంది, ఒకసారి తిన్నగానే బలం రాదు వాళ్ళకి తెలుసా. వాళ్ళ బాడీ సహకరించదు. ఒకసారి ప్రార్థన చేసినా బలం రాదు, వాళ్ళ మనసులు మారలా, వాళ్ళ బుద్ధులు మారలా. గుర్తుపెట్టుకో. నువ్వు వేకోజామున లేచి పరిశుద్ధంగా జీవించినప్పుడు, దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఆయన బలాన్ని ప్రభావాన్ని పొందుకుంటావు. ఈ లోకంలో మనకు కావాల్సింది బలము, ఏంటంట పరాక్రమం. యెహోవా నీవే నా దేవుడవు, వేకున నిన్ను వెతుకుతానయ్యా. అబ్బా ఎంత మంచి మాట అంటున్నాడు. అందుకే 90 కీర్తన అనుకుంటా, 90 కీర్తన 14 వచ్చిన 91 కీర్తన. ఉదయమున చాలమ్మా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని. ఉదయం ఏమొస్తుందంటే మనిషి మీదకి, ఇప్పుడు ఈ సబ్జెక్టు అది అయిపోయింది. ఉదయం మనిషి మీదకి ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఏమొస్తుందంట కృప. ఏంటంట? మా కృప పొందుకోవద్దా నువ్వు? కృప పొందాలి ఎప్పుడు చేయాలి ప్రార్థన? చెప్పండి. ఎప్పుడు కృప పొందాలంటే ఉదయాన్నే ప్రార్థన చేయాలి. అసలు కృప అంటే అర్థం చెప్పండి. కృప అంటే అర్థమైంది. కృప అంటే అర్థమైంది తెలుసా? అర్హత లేకపోయినా పొందుకోవటమే కృప. అది కృప అంటే. నీకు అర్హత లేదు, నాకు లేదు, మనం పొందుకుంటాం. అదే కృప అంటే. ఉదయాన్నే వేస్తే బలము పరాక్రమం వస్తుంది, ప్రభావం వస్తుంది, రెండోది కృప కూడా వస్తుంది అంట. ఇవన్నీ మనం పోగొట్టుకుంటున్నాం, ఆయన ఉచిత వరాలు పోగొట్టుకుంటున్నాం. బాగా ఆలోచించండి. అందుకని ఫస్ట్ అంట ఎప్పుడు చేయాలంట? ప్రాతకాలం ప్రార్థన చేయాలంట. రెండోది రాత్రంతా ప్రార్థన చేయాలంట. రెండో అంశం. రెండోది ఏమంట? రాత్రంతా ప్రార్థన. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేశాడా లేదా? చేశాడమ్మా. ఇంకా రెఫరెన్స్ చాలా ఉంటుంది, ప్రార్థన చేశాడు ఆయన. మూడోది ఏంటంటే ప్రతి భోజనానికి ముందు ప్రార్థన చేయాలంట. ప్రతి భోజనానికి. ఆ రోజుల్లో ఈ మా క్రైస్తవ పేటలో విడిత కూడా బాగా తెలుసు. 7 గంటలకు 7:30కి అన్నదానికి ముందు ఏం చేసేవాళ్ళు ఇంట్లో? కుటుంబ ప్రార్థన. మీరు కొంతమంది చేసుకుంటే చాలా మంచిది. ఇంకా నాకు చాలా సంతోషం. ప్రతి ఇంట్లో ఎట్లుండదంటే, మేము సాయంకాలం పూట తమాష కట్టు వచ్చేది వీధుల్లోకి వస్తే, ఆ ఇంట్లో ఈ ఇంట్లో
దేవునికే స్తోత్రము. పాటలో ఇందాక ఆశీర్వాద పాట పాడాడు, ఇది కీర్తన వస్తున్న పాట. అసలు ఆ పార్టీ 7 సంవత్సరాలు అయిపోయింది. ఆ పాటలు అక్కడ పాటలో యెహోవా నా బలమా యథార్థమైనది. ఆ పాటలు పోయి ఇప్పుడు ఆ పాటలు ఇప్పుడు అంగే ఏ పాటలు వస్తున్నాయి. ఏం పాటలు ఇప్పుడు ఒక ఆయన పాట పాడుతున్నాడు, నువ్వు అంటావా ప్రభువా, అంటావా ప్రభువా, ఉంటావు ప్రభువా. ఆ డాన్సులు కోతి డాన్సులు, ఆ డాన్స్ వేయటం బాగా ఆలోచన. అంటే దావీదు వేశాడు కాబట్టి. అసలు డాన్స్ ఏంటో తెలుసా? డాన్స్ చేస్తారంట ఇజ్రాయెల్. ఎట్లా తెలుసా డాన్స్? ఇప్పుడు వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకో, దేవుని స్తుతించాలనుకో, యెహోవా నా బలమా, ఇదంతా డాన్స్. వాళ్ళు వేసే డాన్స్ అంటే వాళ్ళకి చుట్టూ ఎగిరేది కదా డాన్స్. వాళ్ళు వేసే డాన్స్ అంట, ఇజ్రాయెల్ వేసే డాన్స్ అంట, దేవునికి భయంతో అంట అంటారంట. అది కూడా ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక శరాపులు కెరాపులు 2 రెక్కలు కప్పుకొని 2 రెక్కలు ఎగరత. ఆ డాన్స్ ఎట్లుంటే తెలుసా? వాళ్ళు ఎగరటం అంతా అంటారంట డాన్స్. ఇది డాన్స్ అంటారు. మనం డాన్స్ ఏమంటే సినిమా స్టెప్పులు వేస్తుంటాయి కదా, మనం సినిమా స్టెప్పులు వేస్తుంటాం. ఈ దేవునికి మహిమకరంగా ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. రాత్రి అంతా ప్రార్థన, అది భోజనానికి ముందు ప్రార్థన, బాగా గుర్తుపెట్టుకో. అసలు దేని కొరకు ప్రార్థన చేయాలి? ఫైనల్ ముగించేస్తాను, 2 నిమిషాలు ముగించేస్తాను. దేనికోసం ప్రార్థన చేయాలంటే నెంబర్ 1 మన కోసం ప్రార్థన చేసుకోవాలి. దేనికోసం? మన కోసం. అంటే ఎబ్బేజ్ ఏం చేశాడు? ఎబ్బేజ్ తన కోసం ప్రార్థన చేసుకున్నాడు. రెండోది ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలంట. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయాలి. 2. మూడోది ఏంటంటే క్రీస్తు సంఘములోని పరిచర్యల కోసం ప్రార్థన చేయాలి. అంటే ఎంతోమంది పరిచయం చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. 3. 4 ఏంటంటే వ్యాధిగ్రస్తులు నిరాశలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. 5 ఏంటంటే పాపంలో చిక్కుకున్న వారి కోసం ప్రార్థన చేయాలి. ఆలోచించండి, ప్రార్థన అంశాలు ఆలోచించండి. ఉపవాసం అంటే మనకు తెలుసా? ఇప్పుడు మనకు అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే దేవునికి వాసం అంటే నివాసం, దేవునికి దగ్గరగా నివాసం చేయటమే ఉపవాసం ప్రార్థన. అందుకని ఒక ఉపవాసం ఉన్నప్పుడే కాదు, నువ్వు ప్రతిరోజు దేవునికి ఎట్లా ఉండాలి? దగ్గరగా ఉండాలి. అదే ఉపవాసం చేయాలి. ఉపవాసం ప్రార్థన చేసుకుని కొద్ది మాట వెనుకలో దీవించుగా. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశం ఇచ్చిన పాస్టర్ గారికి యునైటెడ్ క్రిస్టియన్ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ వాక్యము మన హృదయంలో ఫలించలాగున మన వచ్చిన ఉన్న పేరిజన్ సిస్టర్ గారు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రోగ్రాం మనం చేస్తున్నాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్త, సర్వాధికారి అయా వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అయా సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అయా పాస్టర్ గారు నా తండ్రి వాక్యము నాయన మా మధ్యలో నిలువబడి నాయన ప్రత్యేకంగా నాయన మన్నా వలె కురిపించినందుకు వందనాలు. మన్నా వలె మేము నెమరు వేయగల శక్తి నింపినందుకు వందనాలు. అవును తండ్రి, అయ్యా ఇర్మియా 30:3 నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని సంగతులు గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తానన్నారు ప్రభా. అవును నాయన, మీలో ఉంటే మేము నాయన అయా ఉపవాసము గురించి దగ్గరగా నివాసము కలిగి నాయన ఒకరికి నాయన మేము అన్యూనముగా నాయన నీ ప్రార్థనలో నాయన ఏకీభవించి మేము ఉండేదానికి సహాయం చేసినందుకు వందనాలు. అయ్యా మత్తయి సువార్త 6:6 నాయన పెందలకడ లేచి ఇంకను చీకటి ఉండగా నా తండ్రి నాయన అరణ్య దేశం అంటే ప్రార్థన చేస్తున్నారు యేసయ్య. సిమోను పేతురు వెతికి నాయన నీ కొరకు వెతుకుచున్నామని చెప్పబడిన వాక్యాన్ని విన్నాం ప్రభువా. అలాగనే నా తండ్రి నాయన అయ్యా నాకు మొర పెట్టాలా అని చెప్పాను నాయన. ఒక న్యాయాధిపతి నాయన మాటికి అన్యాయస్తుడై ఉండి కూడా నాయన ఆమెకు జవాబు ఇవ్వకపోతే ఆయనను ఒకసారి నిర్ణయించుకొని న్యాయం చేయాలనుకున్నాను నాయన. అలాగనే మేము కూడా నాయన మాటికి నిన్ను అడుగుతుంటే నాయన మేము మాకు ఉత్తరం ఇస్తానని చెప్పాను. అయ్యా అటువంటి ఉత్తరము కలిగి మేము దగ్గరగా నివాసం చేసేదానికి సహాయం దయచేయండి. అయ్యా బిడ్డలు నాయన పరిచారకులు, సేవకులు, సువార్తకులుగా నాయన అయ్యా ఎంతో భారం నాయన బిడ్డల మీద వేసి ఉండగా నాయన భారం నాయన బిడ్డలకి నాయన సులకనగా చేసి నాయన మీరు ముందుండి నాయన అయ్యా ఆత్మ వివేచన వారికి దయచేసి నాయన ఆత్మీయంగా బలపడి ఇంకా నాయన పురుకొలిపి ఒకరి పట్ల ఒకరు అన్యోన్య సహవాసం కలిగి మేము జీవించి
అయా ప్రేయర్ టవర్ లో ఉన్నటువంటి బిడ్డల్ని గుర్తు చేసుకోండి. వచ్చిన నాయన పాస్టర్ గారిని గుర్తు చేసుకోండి. వాళ్ళ సంఘాన్ని ఆత్మీయంగా ఆశీర్వదించి ఆయుత్తపరిచి ఇంతవరకు నాయన మాకు నాయన ప్రార్థన ఎలా చేయాలి, మొరపెట్టడం ఎలా మొరపెట్టాలి, ప్రార్థన మామూలు ప్రార్థన మొరపెట్టడం ఎలా అనేది మేము నేర్చుకున్నాం నాయన. ఎంతో వందనాలు. ఆత్మీయుని బలపరచండి. ఇంకా నీ ప్రేమలో నీ కౌగిట్లో నీ భద్రత కాపుదల కంచివేయండి. ఇక్కడ చేరిన బిడ్డల్ని గుర్తు చేసుకోండి. ప్రెసిడెంట్ గారిని గుర్తు చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి. బలము శక్తి పరిపూర్ణ స్వస్థత నీ సన్నిధి కాంతిని దయచేయండి. పరిచారకులను గుర్తు చేసుకోండి. ఉదయకాల సమయంలో నా తండ్రి బిడ్డలు వచ్చి నా ఆహారము నాయన మాకు నాయన ఆత్మీయంగా నాయన చేకూర్చినందుకు అటు బిడ్డల్ని అటు కుటుంబాలను ఆశీర్వదించి ఆయుధపరచండి. చేరి కూడిన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని నీ ప్రేమలో నీ కౌగిట్లో నీ భద్రత కాపుదల కంచివేయండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు ముందుండి క్రమముగా మర్యాదగా మీరే అధ్యక్ష పదవి వహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ నా ఆశ్రయించడమా నా విమోచకుడా నా నోటి మాటలు నా హృదయాన్ని దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకొనిచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన సిస్టర్ గారికి వందనాలు తెలియజేస్తుంటున్నా. ఈ సమయంలో ఒక పాట పాడుకున్న తర్వాత ప్రార్థనా విజ్ఞాపనలకు మనము ప్రవేశిద్దాం. మన మధ్యలో బ్రదర్ చందన్ ప్రత్యేకమైన పాడబడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో కరుణించెను సాతాను బంగారలో జీవం గుడంబాలలో సాతాను బంగారలో జీవం గుడంబాలలో పడనీయక దరి చెరనీయక పడనీయక దరి చెరనీయక తన కృపలో నిరతం నిల్పెను, తన కృపలో నిరతం నిల్పెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగముకు ఏమిస్తును నేనేమిస్తును, ఏమిస్తును నేనేమిస్తును. నన్ను నేను మా ప్రభుకు సమర్పించును, నన్ను నేను మా ప్రభుకు సమర్పించును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా శాపము నా పాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను.
నీ కృపలో నన్ను నిలిచెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని స్తుతించిన ఛానల్ కు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాం.